మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. శిశువైనీయొడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశతన్ లోకములెల్ల నాకములుగా భావంబులోతోచే నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడ ఈ పశుతత్వం భయం ముగుల్పెడిని నీ బంగారు నంకమ్ములో శిశువై పండగజేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యం బదే, కాశీవాస భాగ్యం బదే. అధర్మానికి తాత్కాలికంగా ఎంత మద్దతు లభించినా ధర్మపరుడు నిరుత్సాహపడవలసిన పని లేదనే ధైర్యాన్ని మనకి కలిగిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రులు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1096వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ద్రోణాచార్యుడు భయంకరమైన యుద్ధం చేసేసరికి ఆశ్చర్యపోయారు పాండవ సైన్యంలో. కథనమునేటితో ముగిసి కౌరవనాథుడు అదృష్టశాలి ఈ ముదుసలి జన్నిగట్టు మునుముందరదీరిచే నేరమెల్ల ఒట్టిది ప్రజలందర ఆడుకొనుటే అడి పాండవ పక్షపాతి కాడు ఇత అదయుడి తండు బ్రాహ్మణుల కౌర పరాక్రమమింత యొప్పునే అని తిరుపతి వెంకట కవులు చెప్పారు. ఆ రంగంలోకి దిగాలే కానీ దిగితే ఎవడు సత్తా వాడు చూపిస్తారని ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీలేదు. వీడేం నాయకుడా, 2 నెలల క్రితం వీరెవరికి తెలుసు, సరే 20 ఏళ్ల క్రితం మనం ఎవరికి తెలియదు, దానికేముంది. ఎప్పుడు ఎవరికి తెలియని వాడే నాయకుడు అవుతాడు, అయ్యాక తెలుస్తాడు. ఈ ప్రగల్భాలన్నీ ఊరికే నాయకత్వం అనేది ఒకరి చేతుల్లో అనేది ప్రజల్లోంచి నాయకులు పుట్టుకొస్తారు. అసలు ఎక్కడ పలానా చోట నాయకులు లేరనుకోకూడదు, ప్రజల్లోంచి పుట్టుకొస్తారు. ఆ ఉద్యమం ఆవేశం ఉంటే తప్పకుండా పుట్టుకొస్తారు. ఎక్కడైనా అంతే జరుగుతుంది, వాళ్ళే క్రమంగా నాయకులు అవుతారు. అందుకే మనం కూడా ప్రజాస్వామ్యంలో నాయకుల కొడుకులే నాయకులు అవుతారనే దుర్భావనను వదిలిపెట్టాలి. ఆ కారణంగానే వంశపరంపర ప్రభుత్వాలు వచ్చేస్తున్నా వాళ్ళు కూడా కొట్టేసుకుంటారు. పోనీ ఓ వంశం వాళ్ళు స్థిరంగా ఉండి పరిపాలించుకుంటే ఇచ్చేద్దాం, రాసి ఇచ్చేద్దాం, ఎన్నికలన్నా తప్పితే ఎదవకోవడం ఎందుకు వచ్చింది. మరి వాళ్ళు కొట్టుకోవడమే బావ బావమరిది తమ్ముడు కొడుకు తమ్ముడు అన్నగారు తాగదా, ఎక్కడ పడతాం ఇది. అందుకని ఖచ్చితంగా ప్రజల్లోంచి నాయకులు ఎప్పటికప్పుడు పుట్టుకు రావాల్సిందే. అంటే ప్రజాస్వామ్యం విస్తరించవలసిందే. ముందు వంశపరంపర వల్ల ఎవడో మన్ని పాలిస్తే బాగుపడతామనే భ్రమని వదిలిపెట్టవలసిందే, పైన కింద కూడా. అసలు మనిషి హృదయంలోంచి పోవాలి. నువ్వెందుకు నాయకుడు కావు, ఎవడికో చేయకూడతావు, ఈ భావనే మొత్తం ప్రజల్లో వస్తే ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది. అది వచ్చింది కాబట్టి పాండవుల సైన్యం ద్రోణాచార్యులను ఎదిరించగలిగింది. సరే ఈయన ఎంతైనా కాస్త గట్టివాడు కాబట్టి వాళ్ళని చెత్త కొట్టేసి దగ్గరికి వెళ్ళగలిగాడు, ధర్మరాజుకు ధనుర్భంగం చేయగలిగాడు. అయితే అయిపోయిందా, ధర్మరాజుకు చక్రరక్షకుడుగా ఉన్నాడు సుకుమారుడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఇలాంటి మహావీరులకి అతిరథ మహావీరులు అంటారు. వీళ్ళు అతిరథులైన వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. యుద్ధంలోనైనా అంతే, జీవితమైనా అంతే. జాతికి మాణిక్యాలు లాంటి వాళ్ళు ఉంటారు, మహానుభావులు, కళాకారులు, కవులు, పండితులు. వాళ్ళని మనం చక్రరక్షకులుగా ఉండి కాపాడుకో. ఎందుకంటే ఓ తాజ్మహల్ ఎంతో, ఓ చార్మినార్ ఎంతో, ఇలాంటి మహా కట్టడాలన్నీ ఎంతో, ఓ మహత్తరమైన కాశీ దేవాలయం ఎంతో, ఈ మహానుభావులు ఇటువంటి కవి, ఇటువంటి పండితులు మళ్ళీ దొరుకుతాడు మనకి. నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం కాపాడుకోవాలి. మహాకవులు వాళ్ళు దొరుకుతారండి. రవీంద్రనాథ్ ఠాగూర్, ఇప్పుడు నిన్నటికి మొన్న అమర్త్య సేన్, ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు మనకు దొరుకుతారు. అబ్దుల్ కలాం, వాళ్ళని మనం జాతీయమైనటువంటి కట్టడాలు అనుకోండి, పోనీ ఆ జాతీయ నేషనల్ మాన్యుమెంట్ అంటారు, జాతీయ నిర్మాణాల్లో కాపాడుకోవాలి వాళ్ళని.
లేదా ఆ మేధాశక్తి మరొకటి కూడా నువ్వు ఏమి కష్టపడితే వచ్చేది కదా, అది ఉంటుంది కొంత ప్రతిభ, దాన్ని వాళ్ళు ప్రోత్సహించుకోవాలి. అటువంటి మహానుభావులు కాపాడుకుంటే వారు 10 మందిని తయారు చేస్తారు. అలాగా చక్రరక్షకులు ఉండేవారు యుద్ధంలో అతిరథ మహావీరుల్ని కాపాడడానికి. ధర్మరాజుకి చక్రరక్షకుల్లో సుకుమారుడు ఒకడు, కుడివైపు. ఈ సుకుమారుడు ఏమిటండి, మేమేదో వాళ్ళు యుద్ధం చేస్తారు కదా మేము చక్రాలు కాపాడుకుంటే ఈయన చక్రం తిప్పిస్తున్నాడు బ్రాహ్మడు ఇక్కడ అని కాసేపు ఆ చక్రరక్షణ అలా అట్టిపెట్టి ద్రోణుని ఉర్రం మీద శరం వేశాడు, గుండెల్లో గుచ్చుకుని వేశాడు. మనం దెబ్బకి ద్రోణాచార్యుడు అండి ఇలా ఒరిగి రథ కోబరం అంటారు, ఆ కోబరం పట్టుకుని నిలబడ్డాడండి. అదే ఆయన పరిస్థితి. అంచేత ఎవరిని తక్కువ అంచనా వయస్సు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్ర దుర్లభక. పనికిరాని మనిషి లేడు. ఒక్కోసారి కారు డ్రైవర్ కొంపలు ముంచేస్తాడు, కారు డ్రైవర్ కాపాడతాడు, అన్నీ జరుగుతాయి. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. అందుకని చక్రరక్షకుడైన సుకుమారుడు లేచాడు, ద్రోణుడు గుండెల మీద కొట్టాడు బాణంతో. మహారాజు గారు జోలికొస్తాం. ఇక్కడ గమనించండి, ఈ క్షణంలో ధర్మరాజు బంధింపబడాలి, ఇంకో మార్గం లేదు. సైన్యాన్ని కూడా చీల్చుకుని వచ్చి ఆయన పట్టేసుకున్నాడు, హ్యాండ్స్ అప్ అనే స్థితికి వచ్చేసాడు. ఆయన చేతులు ఎత్తేస్తున్నాడు, ధర్మరాజు అయిపోయింది. ఎందుకంటే ఆ చేతులతో 2 వేలు తీసుకునే ఉట్లా కనీసం కాసేపు అర్జునుడు వచ్చే వరకు యుద్ధం కాలక్షేపం చేద్దామన్నా కూడా ఒంటి నిండా అప్పటికే నెత్తుడు ధారలు ప్రవహిస్తున్నాయి. అయినా పాపం ధర్మరాజు తితిక్ష తట్టుకున్నాడు. ఆయన చాలామందిని ఎదిరించగలడు, ద్రోణాచార్యుని ఎదిరించలేడు. అందుకని అక్కడ కొంచెం భయపడుతూనే, అంటే బ్రాహ్మణులు అంటే వీరికి భక్తే కాదు భయం కూడా ఉందన్నమాట. రాజులను వెనకట రాజులకు బ్రాహ్మణులు అంటే భక్తి ఉండేది, భక్తి కాదు భయపడాల్సిన బ్రాహ్మణులు కూడా ఉన్నారు, గ్రహింతురు కాక. అందుకని అందుకుంటుంటే కొట్టేస్తుంటే, అందుకుంటే కొట్టేస్తుంటే అయిపోయింది అనుకున్నారు. ఆ స్థితిలో ఆ కాశ్యపు మళ్ళీ సంగ్రామం బ్రహ్మాండంగా మారే వరకు ద్రోణాచార్యులను ఎదుర్కోగలిగిన మహావీరుడు పాంచజన్య శంఖం, దేవదత్త శంఖం వచ్చే వరకు నిలబడాలి అంటే గట్టిపడున్న సుకుమారుడు లేచాడు. ఒక్క దెబ్బ ద్రోణుడు గుండెల మీద వేస్తే ఆయన ధనుస్సు వదిలేసినంత పని ఆ రథకోపరం పట్టుకుని నిలబడి తేరుకున్నాడు. ఒక్కటే ఒక బాణంతో సుకుమారుని ఛేదించి పారేశాడు. అడ్డు వచ్చిన వ్యాఘ్రదత్తుని ఛేదించాడు, సింహసేనుని చంపి పారేశాడు. ఇలా 4 ప్రముఖ వీరుల్ని చంపేశాడు. ఇది పరిణామాలు. ఏది మన చేతిలో ఉండదు. ఆ చక్రరక్షకులు ఇద్దరూ చనిపోయారు. వ్యాఘ్రదత్త సింహసేనులు పాంచాల సైన్యంలో చాలా గొప్పవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎదురిచ్చారు. ఒక్కడిని, ఒకటి పేరు సింహం, ఒకటి వ్యాఘ్రం. ఈయనేమో మత్తేభం అన్నాడు. మత్తేభమే వ్యాఘ్రాన్ని సింహాన్ని రెండింటిని వేసేసింది. విజృంభిస్తే అంతే. వీరుడంటే వీరుడే ద్రోణాచార్యుడు. ఏం ఆచార్యుడా మజాక. మేధావితనానికి శారీరక బలం కూడా తోడైతే చాలా ప్రమాదం అండి. అది దురదృష్టం ఏమిటంటే ఇది అధర్మపక్షాన్ని ఉండడం. ఇలాంటి మేధావులు, ఇలాంటి శారీరక బలం కూడా కలిగిన వాళ్ళు ధర్మపక్షాన్ని కనుక నిలబడితే దేశం ఎప్పుడూ బాగుంటుంది. అదే దేశంలో మేధావులు గుర్తుపెట్టుకోరు. బ్రాహ్మణుల గురించి నేను అంటలేదు, మేధావులు అందరూ బ్రాహ్మణులే. విశ్వవిద్యాలయ ఆచార్యులందరూ బ్రాహ్మణులే. బ్రాహ్మణత్వానికి అర్థమేది పూర్వం నుంచి. ఆ చదువుకున్నవాడు, చదువు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చదువుకున్నారో, ఎవరు చదువు చెబుతున్నారో వారందరూ బ్రాహ్మణులే. వారంతా అగ్రవర్ణమే. వారు దేశాన్ని కాపాడాలి, ఎందుకంటే వారు ధర్మం వైపుని నిలబడాలి. ఈ మేధావులంతా ధర్మం వైపుని నిలబడి ఆ యువతరాన్ని కాస్త ప్రోత్సహించి, కూడా అడ్డం వస్తే కాస్త నువ్వు చూసుకోరా అంటే వాడు ముందు ఉంటాడు, కాస్త కండలు పొంగి నెగనెగలాడుతూ. అప్పుడు ఖచ్చితంగా నిలబడుతుంది ధర్మం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.